శివాజీ నటించిన దండోరా చిత్ర ప్రీ రిలీజ్ వేడుకల్లో హీరోయిన్ల వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో వివాదాస్పదంగా మారాయి. ఆయన చేసిన వ్యాఖ్యలపై మహిళలతో పాటు ఇండస్ట్రీ వర్గాలు సైతం శివాజీ వ్యాఖ్యలను ఖండిస్తున్నాయి. మహిళల వస్త్రధారణపై శివాజీ చేసిన వ్యాఖ్యలు చాలా మందిని ఆగ్రహానికి గురిచేశాయి. ఈ మాటలు మహిళలను అవమానించేలా ఉన్నాయని, పబ్లిక్ స్టేజ్ పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. సోషల్ మీడియా కూడా శివాజీపై విమర్శలతో హోరెత్తిపోయింది. డ్రెస్సులు చాలా పర్సనల్, అది ఒక రకమైన ప్యాషన్, ఎవరికి ఏది నచ్చితే అది వేసుకోవాలి, ఎవరిష్టం వాళ్ళది అంటున్నారు. మనం ఏదన్నా ఇప్పుడు మగవాడు ఏదన్నా వేసి తిరగచ్చు అన్నప్పుడు ఆ మాత్రం ఫ్రీడమ్ వాళ్ళకే ఉంటుంది. సో వాళ్ళు ఏం వేసుకోవాలి, ఎక్కడికి ఏం వేసుకోవాలి, ఏం వేసుకోకూడదని వాళ్ళ విజ్ఞతకు వదిలేయాలి. అంతేగాని నువ్వు ఇంపోజ్ చేసేది ఏంటి? నీ మీద వాడు ఇంపోజ్ చేయట్లేదు కదా. సో వై షుడ్ యూ ఇంపోజ్? ఇట్స్ ఎ ఫ్రీ వరల్డ్, రైట్? సో ఎవ్రీ ఇండివిజువల్ షుడ్ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు ఆడైనా మగైనా కానీ వాళ్ళకున్న ఆ రెస్పాన్సిబిలిటీని బట్టి వాళ్ళు బిహేవ్ చేసుకుంటూ వెళ్ళాలి తప్పక నేను చెప్తే అంటే అది కరెక్ట్ కాదని మై పర్సనల్ ఒపీనియన్ ఇస్ దట్. సో ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ దట్ ఫ్రీడమ్ అండ్ దట్ థాట్ ప్రాసెస్. ఎవరు అంటే వాళ్ళ ఒపీనియన్ చెప్పచ్చు, కానీ మనం ఒక స్టేజ్ మీద నించున్నప్పుడు కొన్ని పదాలు వాడలేము. అండ్ చెప్పాల్సింది ఎంత పార్లమెంటరీగా చెప్పాలో చెప్పచ్చు, అది ఆయన ఒపీనియన్. ఆయన ఒపీనియన్ ఆయనది, ఒక్కొక్కరికి ఒక ఒపీనియన్ ఉంటుంది. అది కరెక్ట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు, కానీ అది చెప్పిన విధానం, ఆ వర్డ్స్ తప్పు. అది కండిషనల్. ఎందుకంటే పిల్లలు చూస్తున్నారు, చాలామంది చూస్తున్నారు. ఇదొక మన దేశానికి ఇప్పుడు యూఎస్లో ఎక్కువ డబ్బులు అవన్నీ ఉన్నా కూడా మన దేశానికి ఏంటంటే మనకు ఒక రెస్పెక్టు, వీఆర్ లార్జెస్ట్ డెమోక్రసీ అంటాం కదా, అది ఉంది. కాబట్టి కొంచెం చిన్న పబ్లిక్ స్పీకింగ్లో ఒకటి ఉండాలి. అదైతే నేను ఖండిస్తున్నాను. అండ్ ఆయన వ్యూ, నా వ్యూ ఏంటంటే చూసేవాడి కంట్లో లోకం ఉంటుంది. ఓకేనండి, 2025 వచ్చేసింది. ఇప్పటికీ నువ్వు ఇది చేయకూడదు, అది చేయకూడదు అని ఎవరికి చెప్పడం, ఇంట్లో అమ్మ నాన్నలు చెప్తేనే పోరా అనే టైంలోనూ ఐ థింక్ ఎవ్రీబడి హ్యాస్ అ ఫ్రీడమ్ టు డూ వాట్ దే వాంట్. మనం అందరూ 2025లో ఉన్నాను, 2026లో వెళ్ళిపోతున్నాను. వరల్డ్ బాగా ప్రోగ్రెస్ అయింది. వరల్డ్లో మెన్ విమెన్కి ఎక్కువ ఈక్వల్ రైట్స్ ఉన్నాయి, ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, అండ్ women are contributing as much to the society as men in today's times are. And ఈ ఇయర్లో ఈ టైంలో ఇలాంటి కామెంట్స్కి నా లైఫ్లో, నా మైండ్లో, నా యాక్సెప్టెన్స్లో ప్లేస్ లేదు. సో there is no place for this. That's absolutely not correct, sir. Absolutely not correct. పబ్లిక్ ఫంక్షన్స్లో ఎస్పెషల్లీ ఈ మధ్యకాలంలో అనవసరంగా కొన్ని కాంట్రవర్షియల్ అవ్వటం చాలా బాధాకరం. ఎందుకంటే ఒక సినిమా అన్నది అందరినీ కూడా దగ్గరికి తీసుకొని ఒక దగ్గరికి ముందుకు తీసుకెళ్ళవలసిన ఇదే తప్ప మన పర్సనల్ ఎజెండాస్కి ఒక ప్లేస్ కాకూడదు అని చాలామంది ఒపీనియన్. సో ఐ సబ్స్క్రైబ్ టు దట్ ఒపీనియన్ ఆల్సో. ఎందుకంటే మన ఒపీనియన్స్ మనకు ఉండొచ్చు, మనం మంచి ఇంటెన్షన్తోనే చెప్పొచ్చు. అది ఒక్కొక్కరు వాళ్ళ పర్స్పెక్టివ్ బట్టి ఒక సొసైటీ గురించి వాళ్ళకు ఉండే ఒపీనియన్స్ని ఎయిర్ చేసే అవకాశం కానీ లేకపోతే అధికారం కానీ అందరికీ ఉండాలి. బట్ ద వే వాళ్ళు కమ్యూనికేట్ చేయవలసిన దాంట్లో డెఫినెట్గా కొంచెం బెటర్ కమ్యూనికేషన్ ఉంటే బాగుంటుంది అన్నది నా ఒపీనియన్. అనకూడదు, కొంచెం అనకుండా ఉంటేనే కరెక్ట్. ఇప్పుడు మామూలుగా మాట్లాడేదానికి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా మాట్లాడేదానికి, అదేవిధంగా స్టేజ్ ఎక్కినప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకు వచ్చింది కదా, మనం ఇంట్లో వాళ్ళే వినడం లేదు, ఏదైనా చెప్తే బయట వాళ్ళు ఎందుకు వింటారు? అది వాళ్ళ ఇబ్బందులు వాళ్ళు ఎదుర్కొన్నాక వాళ్ళే వింటారు. మహిళల దుస్తులను ఉద్దేశించి నటుడు శివాజీ చేసిన కామెంట్స్ పై తెలంగాణ మహిళా కమిషన్ కూడా వివరణ కోరింది. ఈ నెల 27న విచారణకు రావాలని శివాజీకి నోటీసులు జారీ చేసింది. శివాజీ మాట్లాడిన మాటలను లీగల్ టీం పరిశీలించిందని, యాక్షన్ తీసుకుంటామని మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరళ్ హెచ్చరించారు. మహిళల పట్ల అవమానకరంగా, అసభ్యంగా మాట్లాడితే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. మొత్తం మీద శివాజీ కాంట్రవర్సీ కామెంట్స్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.